ఫ్రెండ్స్, మనం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి మనకు అగ్నివీర్ కింద పనిచేయడానికి అయితే మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీకు ఎయిర్ ఫోర్స్లో చేరాలని కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మనకు ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కింద మనకు ఇన్వైట్ అప్లికేషన్స్ ఫ్రమ్ అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే మనకు అన్మ్యారీడ్ పెళ్లి కానీ మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు అగ్నివాయు అండర్ స్కీమ్ ఆఫ్ అగ్నిపథ్ స్కీమ్ కింద అయితే వీళ్ళైతే సెలక్షన్స్ అయితే చేస్తున్నారు. మనకు వీటికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ ఒకసారి చూసుకుంటే 2024 జనవరి 17 నుండి 2024 ఫిబ్రవరి 6 వరకు వీటికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్ చూసుకుంటే మార్చి 17, 2024లో అయితే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. వీటికి సంబంధించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఒకసారి కనుక మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఒక్కొక్క పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అయితే మీకు చూపిస్తాను. వీటికి ఖచ్చితంగా ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వారైనా అప్లై చేసుకోవచ్చు. కానీ మనకేంటంటే పెళ్లి కాకుండా అయితే ఉండాలి. మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. వీటికి ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ అప్లికేషన్సే వీటికైతే ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకొని అప్లై అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మనం వీటికి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే మనకు అగ్నిపథ్ vayu.cdac.in అనే ఈ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీరు వెళ్ళి వీటికైతే ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాలి. మీకు ఎలా అప్లై చేసుకోవాలో కూడా అప్లికేషన్ పార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ షెల్ కామెంట్స్ ఆఫ్ 17 జనవరి విల్ బి క్లోజ్. అంటే మనకు 2024 17th మనకు ఆ రోజున ఓపెన్ అయ్యి మనకు ఫిబ్రవరి 6th అయితే క్లోజ్ అవుతుంది అయితే చెప్తున్నారు. వీటికి అప్లై చేసుకోవడానికి మనము ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకున్నట్లయితే జనవరి 2, 2004 నుండి జూలై 2, 2007 ఈ డేట్ల మధ్యన పుట్టిన వారే వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు ఒకసారి మళ్ళొకసారి చెప్తాను. మనకు 2024 జనవరి నుండి 2004 జనవరి 2 నుండి 2007 జూలై 2 వరకు ఈ మధ్యలో పుట్టిన అంటే 2005, 2006, 2007 జూలైకి ముందు పుట్టిన వాళ్ళే వీటికైతే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. అంటే మీకు మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ సెలక్షన్ ప్రాసెస్ అయ్యే వరకు మీకు మ్యాక్సిమం అప్పర్ ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ కన్నా ఎక్కువ అయితే ఉండకూడదు. ఓన్లీ అన్మ్యారీడ్ క్యాండిడేట్సే అప్లై అయితే చేసుకోవాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ మనకు ప్రెగ్నెన్సీ ఉన్న క్యాండిడేట్స్ అయితే వీటికి అప్లై చేసుకోవడానికి అయితే కుదరదు. వీటికి సంబంధించి మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆ ఇంటర్మీడియట్ కూడా మీకు సైన్స్ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్లో ఈ 3 లాంగ్వేజ్లో అయితే మీకు 50% మార్క్స్ అయితే మినిమం 50% మార్క్స్ అయితే పాస్ అయ్యి అయితే ఉండాలి. ఒకవేళ అవి మీ దగ్గర లేవు అనుకుంటే 3 years డిప్లొమా కోర్స్ ఇన్ ఇంజనీరింగ్ మీరు 3 years డిప్లొమా కోర్స్ చేసినా కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. అది మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, నెక్స్ట్ వచ్చి ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీటన్నిటిలో కూడా మీకు 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఇఫ్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఏ సబ్జెక్ట్ ఇన్ డిప్లొమా కోర్సు అంటే మీకు ఇంగ్లీష్లో కనుక డిప్లొమా కోర్సులో ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేకుండా కూడా వీటన్నిటికైతే 50% మార్క్స్తో అయితే మీరు పాస్ అయ్యి అయితే ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు వీటికి అప్లై చేసిన తర్వాత మీకు మ్యాండేటరీ మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉండాలి. అంటే మీకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే ఉంటుంది కదా, దానికి సంబంధించి మనకు ఫిజికల్గా అయితే మనం మెజర్మెంట్స్ అయితే చూడడం అయితే జరుగుతుంది. అవి ఒకసారి చూసుకున్నట్లయితే మనకు హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కు 152.5 సెంటీమీటర్స్ మినిమం వచ్చేసి మనకు 152.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఫర్ ఫీమేల్స్ చూసుకుంటే 152 అంటే మనకు ఫీమేల్స్ కన్నా మేల్స్కి ఒక 0.5 సెంటీమీటర్ అయితే ఎక్కువ అయితే ఉండాలి. నెక్స్ట్ ఉత్తరాఖండ్ లోయర్ ఉత్తరాఖండ్ వాళ్ళకి వచ్చేసి వాళ్ళు కొంచెం పొట్టిగా ఉంటారు కాబట్టి వాళ్ళకు మినిమం వచ్చేసి 147 అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకు వెయిట్ ఒకసారి చూసుకుంటే ప్రొపోర్షనేట్ ఆఫ్ హైట్ అండ్ ఏజ్ అంటే మీకు ఈ హైట్కి మీ ఏజ్కి సంబంధించి ఒక మెడికల్ స్టాండర్డ్స్కు సంబంధించిన మీకు క్యాలెండర్ అయితే ఉంటుంది. దాంట్లో మీకు మీ ఏజ్కు మీ హైట్కు ఇంత వెయిట్ ఉండాలని అయితే ఉంటుంది. దాని ప్రకారం అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకు చెస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి మీకు
చెస్ట్ ఎంత ఉన్నా కూడా మినిమం అంటే చెస్ట్ వచ్చేసి మనకు 77 సెంటీమీటర్స్ ఉండాలి. అది మనం ఎక్స్పాండ్ చేస్తే మినిమం 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాండ్ అయితే అవ్వాలి. అంటే గాలి పీలిస్తే మనకు మినిమం 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాండ్ అవ్వాలి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి చూసుకుంటే మనకు చెస్ట్ షుడ్ నాట్ బి ప్రొపోర్షనేట్ విత్ ద డెవలప్ మినిమం ఏజ్ ఆఫ్ అంటే ఫీమేల్ కూడా మీకు చెస్ట్ ఎంత ఉన్నా కూడా మీరు మినిమం ఎక్స్పాండ్ చేస్తే మీకు అది 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాండ్ అవ్వాలి. నెక్స్ట్ హియరింగ్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ నార్మల్ హియరింగ్ అంటే మీకు వినికిడి అనేది నార్మల్‌గా ఉండాలి. వినపడకున్నా కూడా మీకు ఈ ఎగ్జామ్స్‌కి అయితే మీరు మెడికల్ ఎగ్జామ్‌లోనే డిస్‌క్వాలిఫై అవ్వడం అయితే జరుగుతుంది. డెంటల్ కూడా మీకు టీత్ అనేది మంచి డెంటల్ 14 డెంటల్ పాయింట్‌లో అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ విజువల్స్ చూపు ఒకసారి చూసుకుంటే విజువల్ అక్యూటీ చూసుకుంటే మనకు 6/12 ఈచ్ ఐ కరెక్టబుల్ ఆఫ్ 6/6 ఈ విధంగా అయితే మీకు మినిమమ్ ఇటు విజన్ అయితే కలర్ విజన్, కలర్ బ్లైండ్‌నెస్ ఇవన్నీ అయితే ఏం ఉండకూడదు. నెక్స్ట్ చూసుకుంటే కార్నియల్ సర్జరీ నాట్ యాక్సెప్టబుల్. ఈ కార్నియల్ సర్జరీ ఉన్న వాళ్ళకైతే మీకు నాట్ యాక్సెప్టబుల్ అయితే చెప్తున్నారు. జనరల్ హెల్త్ క్యాండిడేట్స్ ఇవన్నీ కూడా మీకైతే మంచిగా ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వీటికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే జెండర్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇవన్నీ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయమని అయితే చెప్తున్నారు. కన్జప్షన్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ వీటికి సంబంధించి మనకు ఆ రిక్రూట్మెంట్ సమయంలో కానీ దానికి 6 మంత్స్ ముందు కానీ మీరు డ్రగ్స్ కనుక ఏమైనా తీసుకున్నట్లయితే మీ మీద వీళ్ళైతే కేసు ఫైల్ చేసి మరి జైలుకి అయితే పంపిస్తామని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ బాడీ టాటోస్ పర్మనెంట్ బాడీ టాటోస్ ఆర్ నాట్ పర్మిటెడ్ అంటే మీకు పర్మనెంట్గా బాడీ టాటోస్ ఉంటే వీటికైతే నాట్ పర్మిటెడ్ అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఓన్లీ సిక్ క్యాండిడేట్స్ అంటే వాళ్ళకి సంబంధించి మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఈ అగ్నివాయువు వచ్చేసి మనకు అగ్నివీర్ వాయువు ఉంది కదా వీళ్ళకి వచ్చేసి మనకు 4 years అయితే మీకు వీళ్ళ జాబ్ పీరియడ్ అయితే ఉంటుంది. మిమ్మల్ని 4 years తర్వాత వెనక్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఓన్లీ 4 years కోసమే వీళ్ళైతే రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఈ రిక్రూట్ అయిన దాంట్లో 4 years తర్వాత ఒక 25% మెంబర్స్ని అంటే ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ని కనుక ఇప్పుడు తీసుకున్నారనుకో అందులో 25 మెంబర్స్నే తీసుకొని మిగిలిన వాళ్ళని ఇంటికి అయితే పంపించడం అయితే జరుగుతుంది. అంటే మీకు అక్కడ మీ పర్ఫార్మెన్స్ బట్టి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎంప్లాయబిలిటీ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ డ్యూటీ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే వీళ్ళు డ్యూటీ మనకు పై అధికారులు ఏ డ్యూటీస్ ఆ డ్యూటీ అయితే చేయాల్సి ఉంటుంది. ట్రైనింగ్ ఒకసారి చూసుకుంటే ఆన్ బీయింగ్ ఎన్రోల్డ్ అగ్నివీర్ విల్ బి ఇంపాక్టెడ్ ఇన్ దట్ బేస్డ్ ఆన్ ద ట్రైనింగ్ అంటే మీరు తీసుకున్న ట్రేడ్ని బట్టి మీ ట్రైనింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. లీవ్ చూసుకునే గ్రాంట్ ఆఫ్ లీవ్ విల్ బి సబ్జెక్ట్ టు ఎక్సెషన్ ఆఫ్ అంటే లీవ్స్ ఇవన్నీ కూడా మీకు ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత ఉద్యోగాల్లో సెలెక్ట్ అయిన తర్వాత మీకు వాళ్ళైతే ఇవ్వడం అయితే చేస్తారు. యాన్యువల్ లీవ్స్ వచ్చేసి మీకు 30 days per year మీకు సంవత్సరానికి యాన్యువల్ లీవ్స్ అయితే 30 days అయితే ఉంటుంది. సిక్ లీవ్స్ వచ్చేసి బేస్డ్ ఆన్ మెడికల్ అడ్వైజ్ బై కాంపిటెంట్ మెడికల్ అథారిటీ అంటే మీకు సిక్ లీవ్ ఏమైనా కావాలంటే మీకు ఒక డాక్టర్ ఉంటాడు అతని మీకు ఎన్ని రోజులు రెస్ట్ కావాలో చెప్తే అన్ని రోజులు మీరైతే సిక్ లీవ్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మెడికల్ అండ్ సిఎస్డి ఫెసిలిటీస్ సిఎస్డి అంటే మనకు ఈ క్యాంటీన్ కార్డు ఉంటుంది కదా దానికి సంబంధించింది కూడా మీకు వాళ్ళైతే మెడికల్ మరియు సిఎస్డికి సంబంధించిన ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ పే ఎలవెన్సెస్ అండ్ ఎలైడ్ బెనిఫిట్స్ రిస్క్ ఎలవెన్సెస్ హార్డ్షిప్ ఎలవెన్సెస్ ఇలా చాలా రకాల ఎలవెన్సెస్ వచ్చేసి మనకు మీ ప్యాకేజీ 30,000 అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. పర్ మంత్ 30,000 అయితే మీకు ఫిక్స్డ్ శాలరీ అయితే ఉంటుంది. మీకు ఈ 4 yearsలో మీకు ఫస్ట్ ఇయర్ వచ్చేసి 30,000 సెకండ్ ఇయర్ వచ్చి 33,000 థర్డ్ ఇయర్ వచ్చేది 36,500 ఫోర్త్ ఇయర్ వచ్చేసి 40,000 వీటిలో కూడా మీకు ఇన్ హ్యాండ్ వచ్చేసి మీకు 70% ఇస్తారు. మిగిలిన 30% ఏం చేస్తారంటే అంటే మీకు ఉదాహరణకు 30,000 ఉందనుకో దాంట్లో 70% అంటే 21,000 మీకు హ్యాండ్ ఇచ్చి మిగిలిన 30% అయిన 9,000ని మీకు అగ్నివీర్ కార్పస్ ఫండ్ కింద అయితే జమ చేస్తారు. అలా ఉదాహరణకు మీకు 9,000 జమ చేస్తారు కదా మళ్ళీ మీకు దానికి 9,000 ప్రతి నెల గవర్నమెంట్ అయితే యాడ్ చేసి మీకు టోటల్గా మీ సర్వీస్ అయిపోయే టైంకి మీకు 5.2 lakhs అయితే మీరు మీ సొంత డబ్బులు అయితే జమ చేసుకుంటూ దాంతోపాటు మీకు గవర్నమెంట్ ఇంకో 5.2 lakhs అయితే ఇచ్చి మీరు రిటైర్ అయిపోయిన టైంకి మీకు 10 lakhs 4,000 అయితే మీకు సేవానిధి ప్యాకేజ్ కింద అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఒకవేళ మీరు కనుక డెత్ ఇన్సూరెన్స్ ఆఫ్ పీరియడ్ నాన్ కవర్ ఆఫ్ మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు కనుక ఏమైనా చనిపోవడం కానీ మీకు ఇవ్వడం అయితే జరిగితే మీకు 48 lakhs వరకు మీకు కాంపెన్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు దీంతోపాటు అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ కూడా ఇస్తామని అయితే చెప్తున్నారు. ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ మనకి వీటికి ఎలా సెలెక్ట్ చేస్తారో చూసుకుంటే నెక్స్ట్ వీళ్ళు మీకు సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకసారి చూసుకుంటే మొబైల్ ఫోన్స్ స్మార్ట్ వాచెస్ ఇవన్నీ కావన్నది ఎవరిని కూడా ఎగ్జామ్ హాల్లో ఎవరు అలౌ చేయరు. నెక్స్ట్ ఎగ్జామ్ ఒకసారి చూసుకుంటే మనకు పేజ్ 1లో వచ్చేసి ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు.
ఈ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మనకు సైన్స్ సబ్జెక్ట్స్ వచ్చేసి 60 మినిట్స్ అయితే ఉంటుంది. 60 మినిట్స్లో మీకు ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంటర్ బేస్ మీద అయితే మీకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్, అంటే సైన్స్ సబ్జెక్ట్స్ కాకుండా మిగిలిన వాటికి వచ్చేసి 45 మినిట్స్ టైం అయితే ఇస్తున్నారు. దీంట్లో ఇంగ్లీషు, నెక్స్ట్ సిబిఎస్ఈ సిలబస్ ఆఫ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఈ ఆర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి అయితే అడుగుతారు. నెక్స్ట్ చూసుకుంటే సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కలిపి కూడా మీకు టోటల్గా అయితే 85 మినిట్స్ ఇవన్నీ కలిపి మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు మేకింగ్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ చూసుకుంటే 1 మార్క్ వచ్చేసి మీకు ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి వచ్చేసి, నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీకు ఎగ్జామ్స్కి అయితే మీకు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. హౌ టు అప్లై చూసుకుంటే మీకు ఈ agnipath.vayu.cdac.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు అక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మనం ఎగ్జామినేషన్ ఫీజు ఒకసారి చూసుకున్నట్లయితే మనకు 550 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఈ విధంగా మీరైతే ఎగ్జామ్ ఫీజు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ రీఫండ్ మల్టిపుల్ పేమెంట్స్, అంటే మీరు రీఫండ్ అయితే చేస్తామని అయితే ఏమైతే చెప్పడం అయితే లేదు. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఒకసారి చూసుకుంటే సెలక్షన్ ఆఫ్ ప్రొవిజన్ సెలక్షన్ లిస్టు ఇవన్నీ కూడా నార్మలే, పెద్ద ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. మెయిన్ మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే, అంటే మీకు ఎగ్జామ్ కనుక మీకు పాస్ అయిన తర్వాత మీకు ఫిజికల్ ఫిట్నెస్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అవి ఒకసారి చూసుకున్నట్టయితే 1.6 కిలోమీటర్స్ రన్ అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ అయితే 7 మినిట్స్లో చేయాలి, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 8 మినిట్స్లో మీరు 1.6 కిలోమీటర్స్ అయితే పరిగెత్తాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ PET 2లో వచ్చేసి మనకు మేల్ క్యాండిడేట్స్ 10 పుషప్స్ 1 మినిట్లో చేయాలి, 10 సిటప్స్ 1 మినిట్, 20 స్క్వాట్స్ వచ్చేసి 1 మినిట్లో చేయాల్సి అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి టెస్ట్ విల్ బి కండక్టెడ్ 10 మినిట్స్ బ్రేక్, అంటే మీకు ప్రతి టెస్ట్ కూడా 10 మినిట్స్ గ్యాప్ అయితే ఇస్తారు. టెస్ట్ విల్ బి కండక్టెడ్ 2 మినిట్స్ బ్రేక్, అంటే ఈ సిటప్స్కి వచ్చేసి 2 మినిట్స్ గ్యాప్ అయితే ఇస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి స్క్వాట్స్ కూడా 2 మినిట్స్ గ్యాప్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 10 సిటప్స్ 1 మినిట్ 30 సెకండ్స్లో అయితే చేయాలి. నెక్స్ట్ 50 స్క్వాట్స్ 1 మినిట్లో అయితే చేయాలి. మీకు ఫస్ట్ దానికి సిటప్స్కి వచ్చేసి 10 మినిట్స్ బ్రేక్ ఇస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ దానికి వచ్చేసి 2 మినిట్స్ బ్రేక్ ఇచ్చేసి మీకు 10 సిటప్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు స్పోర్ట్స్ ట్రాక్స్ వేసుకొని అయితే వెళ్ళాలి. నెక్స్ట్ వీటనే మెడికల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకైతే సెలెక్ట్ అయితే చేస్తారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా అగ్నివీరు ఓన్లీ మీరు 4 ఇయర్స్ సర్వీస్ అయితే చేయాలి. మీకు ఈ 4 ఇయర్స్ సర్వీస్ చేస్తే మీకు 21,000 శాలరీ వస్తుంది. దాంతోపాటు మీకు రిటైర్ అయినప్పుడు మీకు 10 lakhs అనేది ఇస్తారు. దాంతోపాటు మీకు స్టేట్ గవర్నమెంట్ వీటిలో కూడా మీకు రిజర్వేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఇప్పుడు మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ డేట్స్ ఓపెన్ అయిన తర్వాత దీనికి సంబంధించిన అప్లికేషన్ పార్ట్ 2 వీడియో కూడా పెడతాను. అక్కడికి వెళ్ళి మీరైతే అప్పుడైతే చూడండి. అప్పటి వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.